హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్కి జరుగుతుంది. సో ఈ మ్యాచ్ తెలుగు టైటన్ గెలిస్తే ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్తో గెలుస్తుందో కింద కామెంట్ చేయండి మా. కరెక్ట్గా కామెంట్ చేసిన నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా తెలుగు టైటన్ సీజన్ 4 తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం క్వాలిఫై అయింది మా. సో తెలుగు టైటన్ ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా తెలుగు టైటన్ టాస్క్ అయితే పూర్తి కాలే. ప్లే ఆఫ్స్లో కూడా అదరగొట్టాలని కోరుకుందాం మా. ఇంకా టాప్ 4లో ఫిక్స్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎందుకంటే టాప్ 1 అండ్ టాప్ 2 పునేరి పల్టన్స్ అండ్ ఢిల్లీ ఈ రెండు ఫిక్స్ అయిపోయి ఆ స్పాట్స్ కోసం. సో ఇంకా తెలుగు టైటన్ టాప్ 1 అండ్ టాప్ 2 వెళ్ళే ఛాన్సే లేదు. అండ్ మెయిన్గా వాళ్ళకైతే ఇప్పుడు థర్డ్ పొజిషన్ అయినా లేదంటే ఫోర్త్ పొజిషన్ అయినా ఈ రెండిట్లో ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకు మావ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఇంపార్టెంట్ అంటే ప్లే ఆఫ్స్లో ఒకవేళ అవుట్ అయినా మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటుంది మావ ఈ ప్లేస్లో ఉంటే. అందుకే చాలా ఇంపార్టెంట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్. ఇంకా నిన్న మ్యాచ్ ఎలా గెలిచిందని మాట్లాడుకుంటే మెయిన్గా పునేరి పాల్టన్ అయితే వాళ్ళ స్ట్రాంగ్ స్టార్టింగ్ సెవెంత్ అయితే రాలేదు. వాళ్ళ టీంలో సెకండ్ స్టార్టింగ్ సెవెన్ టీంతో వచ్చారు మావ. సో అందుకే తెలుగు టైటన్ ఈజీగా గెలిచిందని చెప్పాలి. అందుకే తెలుగు టైటన్ కోచ్ ఫేస్లో కూడా హ్యాపీనెస్ కనిపించాలని నిన్న గెలిచిన తర్వాత. మెయిన్గా మోర్ దెన్ 20 పాయింట్స్ అలాంటి లీడ్లో ఉండాల్సిన తెలుగు టైటన్ సెకండ్ హాఫ్కి వచ్చినాక మళ్ళీ అవే తప్పులు చేసింది మావ. దానివల్ల జస్ట్ 9 పాయింట్స్‌తో మాత్రమే గెలిచింది. ఇంకా పునేరి పల్టన్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ సెవెన్‌తో వస్తే ఈ మ్యాచ్ ఓడిపోయినా అనిపించింది ఒకసారి. తెలుగు టైటన్ ఫస్ట్ 13 మినిట్స్‌లోనే 2 టైమ్స్ ఆల్ ఔట్ చేసింది పునేరి పల్టన్స్‌ని. సో ఇంకా మ్యాచ్ వన్ సైడ్ అయిపోతది అనుకున్నాం. ఇంకా సెకండ్ హాఫ్‌లో ప్రతిసారి తప్పులు చేసినట్టే ఈసారి కూడా చాలా మిస్టేక్ చేసింది. అందుకే తెలుగు టైటన్ కోచ్ ఫేస్ మీద హ్యాపీనెస్ కూడా కనిపించలే. ఇంక ఈ మ్యాచ్‌లో టాప్ పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారని చూస్తే మెయిన్‌గా విజయ్ మాలిక్. ఈ మ్యాచ్‌లో కూడా సూపర్ 10 చేశాడు మామ విజయ్ మాలిక్ అండ్ భరతుడ. భరతుడ టోటల్‌గా 11 పాయింట్స్ చేస్తే అందులో 2 పాయింట్స్ తమ డిఫెన్స్ నుంచే వచ్చాయి. సో ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌లో కూడా బాగానే రాణించాడు భరతుడ. అండ్ ఆల్సో శుభం షిండే హైఫై కూడా చేశాడు మామ. కానీ టీం మొత్తం ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా లాస్ట్‌లో టోటల్ టీమ్ చాలా మిస్టేక్సే చేసింది. మెయిన్‌గా అడ్వాన్స్ టాకిల్స్. భరతుడన్ కూడా టోటల్‌గా 6 టైమ్స్ టాకిల్ చేశారు మామ పునేరి పల్టన్స్ యొక్క డిఫెన్స్. సో దాని మీద కోచ్ అయితే చాలా ఫైర్ అయ్యాడని చెప్పాలి. తన ఫుట్ వర్క్ అయితే చాలా స్లోగా కనిపించింది మామ. ఇలాంటి ఫుట్ వర్క్‌తో మనం ప్లే ఆఫ్స్‌కి వెళ్తే చాలా కష్టం. దీని మీద దృష్టి పెట్టాల్సిందే విజయ్ మాలిక్ అండ్ భరతుడ. ఇంకా ఈ సీజన్ స్టార్ట్ అయిన నుంచి తెలుగు టైటన్‌కి థర్డ్ రైడరే లేడు. ఇప్పటివరకు కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలే మామ. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆశీష్ నర్వాల్‌ని ట్రై చేసినా తన దగ్గర నుంచి కూడా సేమ్ పర్ఫార్మెన్సే చూస్తున్నాం. తనకిచ్చిన ఛాన్సెస్ కూడా ఉపయోగించుకోలేదు మావ. ఇంక ఇప్పుడు థర్డ్ రైడర్ ఎవరా అని నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూడాలి. నాకైతే ప్రఫుల్‌ని కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందనిపిస్తుంది మావ. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. తనని సబ్‌స్టిట్యూట్‌గా తెచ్చి ఆడిపించడం కన్నా ఒకసారి మెయిన్ స్టార్టింగ్ 7లో ఛాన్స్ ఇస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. తనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పాలి. ఇది మా తెలుగు టైటన్ అండ్ పునేరి పల్టన్స్ యొక్క విషయం. ఇంక ఈ మ్యాచ్ గెలిచి క్వాలిఫై అయిన మన ప్లేయర్స్ అండ్ కోచ్ ఇద్దరు కూడా అంత హ్యాపీనెస్ అయితే కనిపించలే వాళ్ళ ఫేసెస్‌లో. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మ్యాచ్ అది కూడా రేపే ఉంది మావ 7:30కి. ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా మారిపోయింది తెలుగు టైటన్‌కి. ప్రతిరోజు ఒక మ్యాచ్ ఉండడం వల్ల వాళ్ళకి రెస్ట్ దొరకట్లే అండ్ ప్రిపరేషన్‌కి ప్లానింగ్స్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఇంక ఈ మ్యాచ్ డీటెయిల్స్‌కొస్తే అక్టోబర్ 19న 7:30 పీఎంకి జరుగుతుంది మావ గుజరాత్ జైంట్స్ వర్సెస్ తెలుగు టైటన్. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది 2 టీమ్స్‌కి. తెలుగు టైటన్ టాప్ 4కి వెళ్ళడానికి ఎంత ట్రై చేస్తుందో గుజరాత్ జైంట్స్ కూడా ప్లే ఆఫ్స్‌లో సెలెక్ట్ అవ్వడానికి కూడా అంతే ప్రయత్నిస్తుంది మావ. ఇప్పటివరకు వాళ్ళు టోటల్‌గా 15 మ్యాచెస్ ఆడితే అందులో 6 మ్యాచెస్ గెలిచి 12 పాయింట్స్‌తో ఉన్నారు. సో ఈ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్స్ కొంచెం కంఫర్టబుల్‌గా ఉండొచ్చు టాప్ 8లో. సో వాళ్ళు కూడా చాలా సీరియస్‌గా మ్యాచ్‌కొస్తారు. ఇప్పుడు చూడాలి మావ తెలుగు టైటన్ ఈ టీం మీద ఎలా ఆడుతుందో. సో ఈ టీం మీద ఎలా గెలవాలో కొన్ని సెగ్మెంట్ వైస్‌గా మాట్లాడుకుందాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ 2 టీమ్స్. ఇంక ఈ 2 టీంలు పీకేఎల్ కెరియర్‌లోనే 11 మ్యాచెస్ ఆడారు మావ. అందులో గుజరాత్ జైంట్స్ 10 టైమ్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచాయి. సో ఇక్కడ క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది గుజరాత్ జైంట్స్ నుంచి. అండ్ కమింగ్ టు రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచెస్ ఆడితే అందులో గుజరాత్ జైంట్స్ ఒక మ్యాచ్ గెలిస్తే తెలుగు టైటన్ మరొక మ్యాచ్ గెలిచింది. ఆ 2 మ్యాచెస్ కూడా కొంచెం క్లోజ్‌గానే జరిగాయని చెప్పాలి. అంత పెద్ద పాయింట్స్ డిఫరెన్స్ అయితే లేవు. అండ్ కమింగ్ టు దిస్ సీజన్ ఈ సీజన్‌లో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అయితే అది కూడా తెలుగు టైటన్ గెలిచింది మావ. బట్ గుజరాత్ జైంట్స్ 29 పాయింట్స్ చేస్తే తెలుగు టైటన్ 30 పాయింట్స్. ఒక్క పాయింట్‌తోనే తెలుగు టైటన్ గెలిచింది. అది కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అయిందని చెప్పాలి. ఇంకా ఆ మ్యాచ్ టాప్ పెర్ఫార్మన్స్ అంటే ఏంటో చూసుకుంటే మెయిన్‌గా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన శార్దుల్. తను టోటల్‌గా ఆ మ్యాచ్‌లో 6 పాయింట్స్ చేశాడు మావ. 6 పాయింట్స్ కూడా రైడింగ్‌లో వచ్చాయని చెప్పాలి. డిఫెన్స్‌లో కాదు. సెకండ్ హాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన శార్దులు రైడింగ్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గానీ టాకిల్స్ ఒక్కటి కూడా చేయలే ఆ మ్యాచ్‌కొస్తడికి. బట్ ఆ మ్యాచ్ అయితే చాలా క్లోజ్‌గా అయింది. లాస్ట్‌లో తెలుగు టైటన్ కొన్ని మిస్టేక్స్ వల్ల ఎక్కడ ఓడిపోతుంది అనుకున్నాం కానీ ఫైనల్లీ గెలిచింది ఒక పాయింట్‌తో. ఇంకా ఆ మ్యాచ్‌లో తెలుగు టైటన్ టాప్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే విజయ్ మాలిక్ 7 పాయింట్స్ చేస్తే భరత్ కూడా 9 పాయింట్స్ చేశాడు. ఇంకా శుభం షిండే 4 పాయింట్స్ చేస్తే అంకిత్ కూడా 3 పాయింట్స్ చేసి గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ మ్యాచ్‌లో. ఇంకా మనం నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటే గుజరాత్ జైంట్స్ మీద తెలుగు టైటన్ ఎలా గెలవాలో బెస్ట్ ప్లానింగ్. ఇంకా గుజరాత్ జైంట్స్ నుంచి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చూస్తే మెయిన్‌గా రైడింగ్‌లో అయితే హిమాన్షు అండ్ అంకిత్ దహియా వీళ్ళిద్దరైతే రీసెంట్‌గా అదరగొడుతున్నారని చెప్పాలి మామ ప్రతి మ్యాచ్‌లో. వీళ్ళ టీంలో కూడా థర్డ్ రైడర్ పర్ఫార్మెన్స్ అయితే లో క్వాలిటీగా కనిపిస్తుంది. ఈ టీం నుంచి థర్డ్ రైడర్‌గా విశ్వాంత్ ఉంటున్నాడు. సో మెయిన్‌గా తెలుగు టైటన్ హిమాన్షుని అండ్
అంకిత్‌ని. వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే చాలు మామ గుజరాత్ జెయింట్స్ యొక్క రైడింగ్ ఫ్లాప్ అవుతుంది. దీని మీద తెలుగు టైటన్స్ సింపుల్ ప్లానింగ్‌తో రావాలి. అండ్ కమింగ్ టు గుజరాత్ జెయింట్స్ యొక్క డిఫెన్స్. ఈ టీమ్‌లో అయితే లాస్ట్ మ్యాచెస్ నుంచి మళ్ళా మొహమ్మద్ రేజే ఫామ్‌లోకొచ్చాడు మామ. తనకు సపోర్ట్‌గా లక్కీ శర్మ ఉన్నాడు. వీళ్ళిద్దరే మామ టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్రతి మ్యాచ్‌లో. ఇంకా నితిన్ పన్వార్ అండ్ రోహిత్ నందల్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కానీ, వాళ్ళైతే ఈ సీజన్‌లో అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇయ్యలే ఏ మ్యాచ్‌లో కూడా. మెయిన్‌గా ఈ టీమ్ నుంచి ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి తెలుగు టైటన్. చూద్దాం మరి తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్ వస్తుందో వీళ్ళ మీద. మెయిన్‌గా తెలుగు టైటన్ డిఫెన్స్‌లో తక్కువ తప్పులు చేయాలి. అడ్వాన్స్ టాకిల్స్ అనేవే చేయకూడదు. అప్పుడు మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ముందుగా గుజరాత్ జెయింట్స్. ఇంకా ఈ టీం యొక్క టాప్ 3 రైడింగ్ విషయానికొస్తే హిమాన్షు, అంకిత్ దహియా, విశ్వాంత్. ఇంక ఈ ముగ్గురు రైడింగ్‌లో హిమాన్షు అండ్ అంకిత్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు రీసెంట్ మ్యాచెస్‌లో. సో, వీళ్ళని టార్గెట్ చేయాలి తెలుగు టైటన్ యొక్క డిఫెన్స్. మెయిన్‌గా శుభం షిండే. తను టాకిల్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, తను అడ్వాన్స్ టాకిల్ చేసినప్పుడు కూడా అంతే బాధ అనిపిస్తుంది మావ. వాక్ లైన్ దగ్గరే అడ్వాన్స్ టాకిల్‌కి వెళ్తున్నాడు. దానివల్ల చాలా పాయింట్స్ కూడా ఆపోజిట్ టీమ్‌కి ఇస్తున్నారు మావ తెలుగు టైటన్ డిఫెన్స్‌లో. ఇంకా హిమాన్షు లాంటి రైడర్స్‌కి ఇంకో ఛాన్స్ ఇస్తే మ్యాచ్‌నే తీసుకెళ్ళిపోతారు. సో, డిఫెన్స్‌లో అలాంటి అడ్వాన్స్ టాకిల్ అస్సలే చేయకూడదు. ఇంక వీళ్ళ డిఫెన్స్ విషయానికొస్తే నితిన్ పన్వర్, రోహిత్ నందన్, లక్కీ శర్మ, మొహమ్మద్ రేజా. దిస్ ఈస్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ గుజరాత్ జెయింట్స్. సో, ఈ టీం నుంచి అంత ఎక్స్‌పీరియన్స్ కనిపించట్లేమో. అందుకే తెలుగు టైటన్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించి మ్యాచ్‌ని గెలవాలి. ఎవరు తక్కువ మిస్టేక్ చేస్తే వాళ్ళే గెలుస్తారు ఈ మ్యాచ్. ఇంకా మన నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ఈ టీంలో మెయిన్‌గా ప్రతిసారి మనకు వచ్చే ప్రాబ్లమే థర్డ్ రైడర్. ఆ ప్లేస్‌లో చేతన్ సాహుని పెట్టినా, ఆశీష్ నర్వాల్‌ని పెట్టినా ఎవరి నుంచి కూడా అంత బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏ మ్యాచ్‌లో కూడా చూడలేము మావ. ఈ మ్యాచ్‌లో కూడా అదే ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. కానీ మన టాప్ 2 రైడర్స్ అయిన విజయ్ మాలిక్ అండ్ భరతుడు వీళ్ళిద్దరూ ప్రతి మ్యాచ్‌లో పెర్ఫార్మన్స్ చేస్తున్నారు కాబట్టి అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే వాళ్ళ పెర్ఫార్మన్స్ లేదో రైడింగ్‌లో అప్పుడు చాలా మ్యాచెస్ వరకు ఓడిపోయాం. ఇంకా అందుకే థర్డ్ రైడర్ టీమ్‌కి చాలా ఇంపార్టెంట్ అంటారు మావ. ఇంకా వీళ్ళ టాప్ 3 రైడింగ్‌లో కొన్ని చేంజెస్‌తో వద్దాం. విజయ్ మాలిక్, భరతుడా ఈ మ్యాచ్‌కి నేను ప్రఫుల్‌ని థర్డ్ రైడర్‌గా పెడుతున్నా. ఇది మామ టాప్ 3 రైడింగ్ ఆఫ్ తెలుగు టైటన్స్. అండ్ కమింగ్ టు డిఫెన్స్‌లో అవిదుహాన్, అంకిత్, శుభం షిండే అండ్ అజిత్ పవార్. దిస్ ఈస్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ తెలుగు టైటన్స్. ఈ మ్యాచ్ కోసం తెలుగు టైటన్ ఎలాంటి స్టార్టింగ్ 7తో వస్తే బెటర్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంక ఈ 2 టీంలో ఏ టీం గెలుస్తుందో మాట్లాడుకుందాం. మెయిన్‌గా గుజరాత్ జైంట్స్ అయితే లాస్ట్ మ్యాచ్ మంచి కంఫర్టబుల్‌గా గెలిచొస్తుంది మామ. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ పునేరి పల్టన్ మీద గెలిచినా వాళ్ళంత హ్యాపీగా కనిపించలే రిజల్ట్ మీద. ఇంకా గుజరాత్ జైంట్స్ కూడా 3 డేస్ గ్యాప్ రావడంతో వాళ్ళు తెలుగు టైటన్ మీద మంచి ప్లానింగ్స్‌తో రావచ్చు. మెయిన్‌గా 2 టీంలు స్టార్టింగ్ 7 కంపేర్ చేసుకున్నా తెలుగు టైటన్‌కే పైచేయిగా కనిపిస్తుంది మావ. నాకు తెలిసి మ్యాచ్ తెలుగు టైటన్ గెలవచ్చు. మెయిన్‌గా తెలుగు టైటన్ యొక్క రైడింగ్ అండ్ డిఫెన్స్ 2 పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రావాలి మామ ఈ మ్యాచ్ కోసం. గుజరాత్ జైంట్స్ యొక్క రైడింగ్ వీక్‌గా ఉంది కాబట్టి వాళ్ళ టాప్ 2 రైడర్స్ అండ్ టాప్ 1 రైడర్‌ని ఇంకా ప్రతిసారి తెలుగు ఆపాలి. టైటన్ అప్పుడు ఇలాంటి ఇంకా ఆల్ టీమ్స్ అవుట్ మీద పాయింట్స్ టాప్ ఈజీగా పర్ఫార్మెన్స్ తెచ్చుకోవచ్చు. చేసి హైయెస్ట్ ఇది మావ మార్జిన్‌తో నా గెలిస్తే ప్రిడిక్షన్. మీరేమంటారో వాళ్ళ కింద కామెంట్ కాన్ఫిడెన్స్ చేయండి. లెవెల్స్ కూడా పెరుగుతాయి మావ ప్లే ఆఫ్స్ కోసం. నిన్న మ్యాచ్ అయిన తర్వాత మన హెడ్ కోచ్ కూడా చాలా అగ్రెసివ్‌గా మాట్లాడాడు. ఇప్పటి నుంచి మేము ప్రతి మ్యాచ్ చాలా అగ్రెసివ్‌గా చూస్తారు. ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్తామని. సో, చూడాలి మరి ఈ మ్యాచ్ ఎంత అగ్రెసివ్‌గా ఆడతారో తెలుగు టైటన్ యొక్క రైడింగ్ అండ్ డిఫెన్స్.